సూర్యాపేట జిల్లా కోదాడలో ఇసుక దందా చురుక సాగుతుంది. ఏపీ నుంచి అక్రమంగా ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నారు. అధిక అక్రమ ఇసుక దందా పోలీసులు కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వారం రోజుల క్రితం 3 ఇసుక లారీల డ్రైవర్ల దగ్గర డబ్బులు తీసుకుని తెలంగాణలోకి వచ్చేందుకు కొందరు పోలీసులు సహకరించారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమంగా తరలిస్తూ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఎస్పీ విచారణకు ఆదేశించడంతో ఇసుక దందాలో పోలీసుల పాత్ర ఉన్నట్టు బహిర్గతమైంది. ఈ దందాలో పాలుపంచుకున్న కోదాడ గ్రామీణ స్టేషన్కు సంబంధించిన 6 కానిస్టేబుల్ను చిలుకూరు పోలీస్ స్టేషన్కు సంబంధించిన 1 కానిస్టేబుల్ను బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలోని నాకారం, తిరుమరగిరి, నూతన కల్లు, మోతే, పాకలవేడు, ఇక మఠంపల్లి, అర్వపల్లి పోలీస్ స్టేషన్కు బదిలీ చేయడంతో ఈ వ్యవహారం జిల్లాలో సంచలనమైంది. ఇక క్రమంగా దందాలకు పాల్పడుతూ సహకరిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు.